ఎప్పటికప్పుడు వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా కుటుంబంలోని చిన్న పిల్లలు 7 నుండి 11 సంవత్సరాలు నిండగానే పుట్టపంచలు, లంగా ఓణీలు పండుగ చిన్నపిల్లల సంతోషాల సంబరాల పండుగ. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ సాంప్రదాయ కొన్ని పండుగలు, ఉత్సవాలు కనుమరుగవుతాయి. వెనుకటి సాంప్రదాయ అండగా ఉత్సవాలలో తెలంగాణ ఆచార సంస్కృతి పండుగలు, వ్యక్తిగత కుటుంబ గ్రామస్థాయి పండుగలు కొన్ని కనుమరుగవుతున్నాయి. బారసాల పెద్దలను నిలబెట్టుకోవడం, ఆడపిల్లలకు లంగా ఓణీలు, మగపిల్లలకు పుట్టుపంచలు ఇవి కుటుంబ సాంప్రదాయ పెద్ద పండుగలు. కుటుంబంలోని చిన్నపిల్లలు 7 నుండి 11 సంవత్సరాలు నిండగానే పుట్టుపంచలు, లంగా ఓణీలు పండగ చిన్న పిల్లల సంతోషాల సంబరాల పండగ అని చెప్పవచ్చు. వెనుకటి బారసాలకి బదులు ఈ పండగ ఇప్పుడు మరో విధంగా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు. ఈ పండగ ఆచారం తప్పుద్రోవ పడుతోంది. పెద్దల పండగ, పస్క జాతర, ఊర పండగ ఇటువంటివి మరికొన్ని పండుగలు గ్రామస్థాయి ప్రజలు సంతోషంగా జరుపుకునే పండుగలు. ప్రధానంగా చిన్నపిల్లలు పుట్టుపంచలు, లంగవోణిల పండుగలకు మర్చి పుట్టినరోజు పండుగలను ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణలో పురుషులకు ధోతి పంచలకు, ఆడవారికి లంగవోణి చీరల ప్రాధాన్యత. ఊళ్లలో కొంతమంది విద్యావంతులు, ఉద్యోగస్తులు మాత్రమే ప్యాంటు షర్టు ధరించేవారు. కానీ తెలంగాణలో పంచదోతులు, లంగా ఓణీలు, చీరల వస్త్రధారణలే గంభీర్యంగా ఉండేవి. నేటి కాలంలో అందరూ ప్యాంటు షర్టులు, చినిగిపోయిన జీన్ ప్యాంట్లు, చుడిదార్, పైజామాలు ఫ్యాషన్ అయిపోతున్నాయి. తెలంగాణ వెనుకటి చిన్నపిల్లల వస్త్రధారణ భాగంలో చిన్నపిల్లలు కొద్దిగా పెద్దగా కాగానే పిల్లల చేతికి వచ్చారని ఆడపిల్లలకు లంగా ఓణీలు, మగపిల్లలకు పుట్టుపంచలు కట్టించి ఈ పండగను కుటుంబ మహోత్సవ పండగగా బంధుమిత్రులను పిలిపించి జరుపుకునేవారు. ఈ పండగ కనుమరుగవుతున్న తరుణంలో కొన్ని రోజుల క్రితం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో రేలాకు లంగా ఓణి అన్న నైతిక పుట్టుపంచలు కట్టించి నూతన వస్త్రాధరణ ఉత్సవాల పండుగలను బంధుమిత్రులను ఆహ్వానించి వారి తల్లిదండ్రుల సమక్షంలో జరిపారు. కరోనా మహమ్మారి కోరలు చేస్తున్న తరుణంలో ఇందూరు పల్లెలు భయాందోళనకు గురవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా తిరిగి రెండోసారి స్వచ్ఛందంగా వేల్పూర్ మండలం మోతే గ్రామస్తులు లాక్డౌన్ విధించుకున్నారు. కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న తరుణంలో ఇందూరు పల్లెలు భయాందోళనకు గురవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా తిరిగి రెండోసారి స్వచ్ఛందంగా వేల్పూర్ మండలం మోతే గ్రామస్తులు లాక్డౌన్ విధించుకున్నారు. వివరాల్లోనికి వెళ్తే వేల్పూర్ మండలంలోని మోతే గ్రామంలో కరోనా కేసులు పెరగడంతో స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించుకున్నట్లు గ్రామ సర్పంచ్ రజిత చంద్రమోహన్
వీడీసీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ రజిత చంద్రమోహన్ మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న ఈ నేపథ్యంలో మోతే గ్రామంలో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇందుకు గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామం ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజల సహకారంతో కరోనా వ్యాధిని తరిమికొట్టే చర్యలో భాగంగా గ్రామ ప్రజల సహకారంతో స్వచ్ఛంద లాక్డౌన్ ను విధించడం జరిగిందని అన్నారు. ఇందుకు చిన్న పెద్ద వ్యాపార దుకాణాలు యజమానులు కూడా సహకరించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రజిత చంద్రమోహన్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అసలే కరోనా, ఆపై అధికారుల గైర్హాజరుతో వేల్పూర్ మండల సర్వసభ్య సమావేశం తూతు మంత్రంగా కొనసాగింది. దీంతో ఎంపీపీ భీమా జమున అధికారులపై మండిపడ్డారు. వేల్పూర్ మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ భీమా జమున అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఎంపీపీ భీమా జమున మాట్లాడుతూ ప్రతి 3 నెలలకొకసారి జరిగే సర్వసభ్య సమావేశానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు తక్కువ హాజరు కావడంతో అసహనం వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరూ ఈ సమావేశానికి రావాలని సూచించారు. సర్పంచులు, ఎంపీటీసీలు అడిగిన ప్రశ్నలకు ఆయా శాఖల అధికారులు సమాధానాలు చెప్పారు. ఎంఆర్ఓ సతీష్ రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం నుండి కొత్త రేషన్ కార్డులు మంజూరు లేవని, ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ సంవత్సరం వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అమీనాపూర్ ఎంపీటీసీ ఈర్మ గంగమని ప్రశ్న లేవనెత్తుతూ మా అమీనాపూర్ గ్రామంలో రేషన్ డీలర్ సరియైన సమయపాలన పాటించడం లేదని, ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందిస్తూ ఎంఆర్ఓ సతీష్ రెడ్డి సరైన సమయ పాలనతో పాటించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎంఆర్ఓ సతీష్ రెడ్డి మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశానుసారం ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో ప్రతి గ్రామంలో సర్పంచులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు స్వచ్ఛందంగా కార్యకర్తలు కమిటీగా ఏర్పడి గత సంవత్సరంలాగా కరోనా కట్టడి చేయాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు, సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీపీ భీమా జమున, ఎంపీడీఓ కమలాకర్, ఎంఆర్ఓ సతీష్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొట్టాల చిన్నారెడ్డి, ఏపీఓ జావేద్, వివిధ శాఖల అధికారులు మరియు వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. ఈ సర్వసభ సమావేశానికి వచ్చినటువంటి వాళ్ళందరూ ఈ సమావేశాన్ని ఒడిదుడుకులు లేకుండా సమావేశం ముగిసేంత వరకు కూడా ఉండాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మనకు ఉండే మీటింగ్ 3 నెలలకే అయినా ఇంతకుముందు కూడా మనకి ఇదే ఇష్యూ జరిగింది. ఇప్పటికి కూడా మళ్ళీ అదే విధంగా లేట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అందరికి కష్టమైంది. మనకి సార్ కూడా వేసి ఉన్నది. ఎంత తొందరగా చెప్పినా అంత లేట్ వస్తుంది. మళ్ళీ మీటింగ్ మాత్రం 11:30కే స్టార్ట్ చేస్తాము. వచ్చిన వాళ్ళతోనే నడిపిస్తాం. కనీసం ఎంపీటీసీలు అయినా కానీ మీరు కూడా అంతే లేట్ వస్తున్నారు. ఫోరం అయితే మనకు ఈ సమావేశాన్ని స్టార్ట్ చేయరాదు. అధికారులు కూడా 11:30 వరకే ఇక్కడ ఉండాలని చెప్పేసి అందరినీ కూడా కోరుతున్నాను. ఒక 1 year బ్యాక్ మనం చేసినాము. సేమ్ అదే పద్ధతిలో ఇప్పుడు కోవిడ్కి చాలా కరోనా పాజిటివ్ కేసెస్ చాలా వస్తున్నాయి. మన మండలంలోనే ఎవరు కూడా పెంచారు. మన మండలంలోనే 20 కేసెస్ ఉన్నాయి సుమారు పాజిటివ్ కేసెస్. ఎవరు కూడా దాన్ని లైట్గా తీసుకుంటున్నారు. దయచేసి మీ ద్వారా అందరికీ కొంచెం విలేజ్లో మాస్క్ లేకపోతే గ్రామ పంచాయతీ ద్వారా పెనాల్టీస్ కంపల్సరీ పెట్టుకోవాలని పక్షంలో పెనాల్టీ చేసే విధంగా, అదేవిధంగా పాజిటివ్ వచ్చిన కేసెస్ కూడా బయట తిరుగుతున్నారు. ఎవరు కూడా వాళ్ళని ఏమంటలేదు. కొంచెం గతంలో ఏ విధంగా అయితే స్ట్రిక్ట్గా ఉన్నామో మనం అదే విధంగా ఈసారి కూడా కొంచెం స్ట్రిక్ట్గా ఉండి మాస్క్ లేకుండా బయటకు వెళ్ళకుండా ఉండాలి. అట్లాంటి కొంచెం సీరియస్నెస్ వీడియోస్లలో కూడా కొంచెం చెప్పి మైక్లో అనౌన్స్మెంట్ చేసి
గ్రామాలలో కట్టడి చేస్తే ఇంత బాగుంటుంది అనేది మా యొక్క అభిప్రాయం. దీనికి కూడా అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పోస్ట్ మార్టం రీజన్స్ కూడా చూస్తే మొత్తం వాటింగ్ ఎరిగేటివ్స్. దీనికి కారణం ఏంటంటే లోకల్ కోళ్ళకు మనం వ్యాక్సిన్ వేయించుకోవాలి కాబట్టి దాంట్లో బాగా చనిపోవడం జరిగింది. అదే 2011-12 వ్యాక్సిన్ వస్తుంది. లోకల్ కోళ్ళు కూడా ఏమి వస్తుంది 10 days నుంచి లేదు. మేము ఇప్పుడు ఈసారి బాగా చనిపోవడం కోళ్ళు మేము కూడా తీసుకుంటే వ్యాక్సిన్ వీటికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పి డిపార్ట్మెంట్కి ప్రపోజల్ అయితే పెట్టడం జరిగింది. దానికి ఏంటంటే వ్యాక్సిన్ తీసుకుంటేనే అవి ఉంటాయి. వ్యాక్సిన్ వైరల్స్ కాబట్టి చూడాల్సి పెట్టి పని చనిపోవడం జరుగుతుంది. ఓన్లీ ఎఫెక్ట్ అయిన వాటికి ఓన్లీ సపోర్టింగ్ థెరపీ యాంటీబయాటిక్ ఇచ్చి అట్లనే చేయాల్సి వస్తుంది. ముందే వ్యాక్సిన్ ఇచ్చుకుంటే ఏంటంటే అవి డెత్ కాకుండా చూడగలుగుతాం. అట్లనే గొర్రెలు మేకలలో 33% పీపీఆర్ వ్యాక్సిన్ పుట్టిన పిల్లలు కంటే మామూలుగా ఒకసారి పీపీఆర్ వ్యాక్సిన్ వేస్తుందంటే 1 to 3 years ఇమ్యూనిటీ ఉంటుంది. కానీ అప్పుడు పుట్టిన పిల్లలకు 3 months తర్వాత వ్యాక్సిన్ వేస్తే వీటికి ఒక 1 year వరకు ఇమ్యూనిటీ ఉంటుంది. కాబట్టి అంతకుముందు 66% ఇస్తే తర్వాత 33% గారికి టీకాలు వేయడం జరుగుతుంది. లాస్ట్ టైం అంటే మేము ఒక్కొక్క విలేజ్లో చూస్తాం కాబట్టి మొత్తం చేస్తే నెక్స్ట్ వేరే విలేజ్ వాళ్ళకి 10% ఇస్తాం, కవర్ చేస్తాం. వాళ్ళు 33% పిల్లలకి ఏమంటే వాళ్ళు ఒప్పుకోరు, మొత్తం మందగా ఏమని చెప్పి అడుగుతారు వాళ్ళు షెపర్డ్స్. అట్లా వల్ల చేస్తాం. మళ్ళీ ఈ మధ్యలో వారం రోజుల నుంచి ఏమవుతుందంటే గొర్రెల మేకలకు ఎక్కడైనా అబద్ధాలు స్టార్ట్ అయినారు వేరే మండలంలో. అది బాగా స్ప్రెడ్ అవుతుంది. మేము ఎక్కడైనా చెవులకు టాకాలు లేకుంటే కంపల్సరీ ఇప్పించుకోమని చెప్పాలి షెపర్డ్స్. అది కూడా ఫ్లాక్ ఎఫెక్ట్ అయిపోయింది. ఫ్లాక్కి చనిపోవడం జరుగుతుంది. మామూలుగా మ్యాక్సిమం ఇచ్చినాము. ఎక్కడైనా విలేజ్లో కొత్తగా ఎక్కడైనా మొక్కలుచుకుంటారు కాబట్టి ఆ చెవులకు టాకాలు లేకుంటే కంపల్సరీ ఇప్పించుకోమని చెప్పాలి. అక్కడ కూడా మేము ఇస్తాం. మేము కూడా చెప్తున్నాం ఇట్లా వస్తుంది ఆల్రెడీ వేరే షీపాక్స్ వస్తుంది, కొబ్బరి జాగ్రత్త ఉంటుందని చెప్తున్నాం. నేటి సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మండల ఎంపీపీ గారికి మరియు జడ్పీటీసీ గారికి నా యొక్క నమస్కారాలు. నేను వ్యవసాయ శాఖ అధికారిగా వేల్పూర్ మండలానికి కొత్తగా వచ్చాను వారం రోజుల క్రితం. నా పేరు నర్సయ్య. వ్యవసాయ శాఖ నివేదిక. ప్రస్తుతం వేల్పూర్ మండలంలోని సొసైటీ పరిధిలో యూరియా నిల్వ వేల్పూర్ సొసైటీలో 168 మెట్రిక్ టన్స్, పడిగేల్ సొసైటీలో 89, రామన్నపేటలో 11, మోతేలో 46, పచ్చలనాడుగూడ సొసైటీలో 83 మెట్రిక్ టన్స్ల యూరియా ప్రస్తుతం నిల్వ ఉంది మనకు. అలాగే కాంప్లెక్స్ ఎరువులు వేల్పూర్ సొసైటీలో 85 మెట్రిక్ టన్స్, పడిగేల్లో 83, రామన్నపేట 21, మోతే 21, పచ్చలనాడుగూడలో 109 మెట్రిక్ టన్స్ల కాంప్లెక్స్ అంటే బీస్ కానీ బారాబతి సోనా ఈ ఎరువులు నిల్వ ఉన్నాయి. విస్తృతంగా వ్యాపించడం వల్ల ఎక్కడ కూడా పోలేని పరిస్థితులు ఏర్పడింది. డాక్టర్స్ కానీ నేను కానీ అందరం స్టాఫ్ అంతా అక్కడంతా కూర్చొని పని చేసుకుంటే పబ్లిక్ క్వశ్చన్లు వస్తున్నట్టు కూడా చేస్తున్నాం. కాకపోతే ఎందుకంటే మామూలుగా కోవిడ్ నుంచి మనం దూరం ఉండాలంటే కనుక మాస్కులు ధరించాలా, సోషల్ డిస్టెన్స్ పాటించాలా, ఇవి రెండే మనం చేయాల్సిన మార్గాలు మంచి పనులు. కాకపోతే దూరం మనిషి ఇప్పుడు డిస్టెన్స్ కొద్దిగా దగ్గర మూతి పెట్టి మాట్లాడకుండా కొద్దిగా దూరంగా ఉండుకొని మాట్లాడుతూ చేసుకుంటా అంటే ఆ వ్యాధి నుంచి మనం బయటపడడానికి కూడా అవకాశం ఉన్నాయి. ఇంతకు ముందు ఏం చేసిందంటే పోలీసులు హెల్మెట్ లేకుండా పట్టుకునేవాళ్ళు. ఇప్పుడు మాస్క్ లేకుండా కూడా ఫైర్ చేస్తున్నారు. గ్రామ పంచాయతీ లెవెల్ అయితేనే ఉంది, డిస్టిక్ లెవెల్ అయితేనే ఉన్నది. ప్రతి ఒక్కరికి కంపల్సరీ మాస్క్ పెట్టుకుంటే కనుక మన ఆరోగ్యానికి మంచిది, మనకు కూడా మంచిది. కోవిడ్ టీకా వల్ల అపోహలు పెట్టుకోవద్దని, ప్రతి ఒక్కరూ 45 సంవత్సరాలు నిండిన వారు తప్పనిసరిగా టీకాలు చేయించుకోవాలని, ఇప్పటి వరకు 60 సంవత్సరాలు నిండిన వారికి కోవిడ్ టీకాలు ఇవ్వడం జరిగిందని డాక్టర్ సందీప్ తెలిపారు. కోవిడ్ టీకా వల్ల ప్రజలు అపోహలు పెట్టుకోవద్దని, ప్రతి ఒక్కరూ 45 సంవత్సరాలు నిండిన వారు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని అన్నారు. ఇప్పటికీ 60 సంవత్సరాలు నిండిన వారికి కోవిడ్ టీకాలు ఇవ్వడం జరిగిందని వైద్యులు డాక్టర్ సందీప్ అన్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో డాక్టర్ సందీప్ మాట్లాడుతూ ప్రజలు కోవిడ్ టీకా పట్ల అపోహలు పెట్టుకున్నారని, ఈ టీకా తీసుకోవడం వల్ల ఏదైనా జరుగుతోందని ప్రజలు భయం పెట్టుకున్నారని అన్నారు. ఈ కోవిడ్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, అనారోగ్యం పాలు కాకుండా ఉంటారని అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో ఇప్పటి వరకు 359 మందికి కరోనా సోకినట్టు తెలిపారు. ఈ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సామాజిక దూరం పాటించాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అన్నారు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఈ టీకా తీసుకోవాలని సూచించారు. చాలా మంది టీకాలు తీసుకోవడం లేదని, టీకాలు తీసుకోవడానికి వెనకంజ వేస్తున్నారని, ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా టీకాలు తీసుకోవడానికి ముందుకు రావాలని కోరారు.
కరోనా పాజిటివ్ వచ్చిన వారికి మందులు తప్పనిసరిగా ఇస్తున్నామని ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఉంచుతున్నట్లు తెలిపారు. ఎవరికైనా ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా అయితే వారు తప్పనిసరిగా ఫోన్ ద్వారా సంప్రదించాలని, వారికి బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం సుమారు 220 బెడ్స్ రెడీగా ఉన్నాయంటూ తెలిపారు. నేను డాక్టర్ దిలీప్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రుద్దూర్ వైద్యాధికారిని. సో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రుద్దూర్ తరపులో ఇప్పటి వరకు దాదాపు సంవత్సరం నుంచి కోవిడ్ కేసులు అంటే ప్రాథమిక ఆరోగ్య రుద్దూర్ పరిధిలోని మొత్తం కేసులు మొత్తం 359 అండి. సో ఈ మధ్య రీసెంట్గా వరుసగా 2-3 రోజుల నుంచి ప్రతిరోజు కూడా దాదాపు 100 మంది చూసినప్పుడు ఒక 20 దాకా పాజిటివ్లు వస్తున్నాయి. నిన్న 15 కేసులు పాజిటివ్ వచ్చాయి, మొన్న 20 కేసులు పాజిటివ్ వచ్చాయి. సో ఈ ప్రాథమిక ఆరోగ్య రుద్దూర్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ, మండల ప్రజలందరికీ విన్నవించేది ఏమిటంటే ప్రతి ఒక్కరూ కూడా కరోనా నిబంధనలు అన్నీ కూడా పాటించండి. సోషల్ డిస్టెన్స్, మాస్క్, శానిటైజర్ ఖచ్చితంగా వాడండి. లేకపోయినట్లయితే నాకు తెలిసిన వాళ్ళే అని కదా అన్నట్టు మాస్క్ కూడా వాడుతున్నట్లయితే ఖచ్చితంగా మీకు కరోనా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. మన పక్క బార్డర్లో ఉన్నట్టు మహారాష్ట్రలో కూడా దాదాపు రోజుకి కూడా 70,000 వరకు కేసెస్ పాజిటివ్ వస్తున్నాయి. సో మన మహారాష్ట్ర బార్డర్కి మనం దగ్గరగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కూడా మన మండలి ప్రజలందరికీ కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరికీ విన్నవించేది ఏంటంటే ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా మాస్ గ్యాదరింగ్స్ అంటే బయట ఫంక్షన్స్ కానీ, ఇప్పుడు రానున్న కాలంలో పండుగలు వస్తున్నాయి, ఉగాది వస్తుంది, శ్రీరామనవమి వస్తుంది, హనుమాన్ జయంతి వస్తుంది. నాకు మాస్ గ్యాదరింగ్స్ కానీ చాలా వరకు తక్కువ లిమిటెడ్ మనీతో అటెండ్ అవ్వండి. మ్యాక్సిమం ఏదైనా మీకు ఏదైనా వర్క్ ఉంటేనే బయటకి రావండి, లేకపోతే రాకండి బయటకి. అలాగే వచ్చినప్పుడు ఖచ్చితంగా మాస్క్ ఖచ్చితంగా వాడండి. మీకు తెలిసిన వ్యక్తే కదా మాస్క్ తీసి మాట్లాడకండి. ఖచ్చితంగా మీరు ఎటు వెళ్ళినా బయటకి ఖచ్చితంగా మాస్క్, ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి శానిటైజర్ వాడుకోండి, ఖచ్చితంగా వాడండి. అలాగే పాజిటివ్ వచ్చిన వారందరికీ కూడా మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రుద్దూర్ తరపు నుండి కూడా మనం ఇక్కడే కరోనా టెస్టులు చేసి పాజిటివ్ వచ్చిన వాళ్ళందరికీ హోమ్ ఐసోలేషన్ కిట్ ఇవ్వడంతో పాటు ఎవ్రీడే కన్సర్న్ ఆశాతోటి మానిటరింగ్ చేస్తున్నామండి. అలాగే పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా 17 రోజుల వరకు బయటకు రాకుండా ఖచ్చితంగా ఇంట్లోనే ఆ టాబ్లెట్స్ వాడుతూ ఇంట్లోనే ఉండండి. ఒకవేళ కనుక సింప్టమ్స్ కనుక మీకు తక్కువ కాకపోతే కన్సర్న్ ఆశాకి అలాగే కన్సర్న్ మెడికల్ ఆఫీసర్కి మీరు ఫోన్ ద్వారా కూడా కాంటాక్ట్ కావచ్చు. ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీ ప్రాథమిక ఆరోగ్య మెడికల్ ఆఫీసర్కి కూడా కాల్ చేయొచ్చు. మేము దానికి అంబులెన్స్ కూడా అరేంజ్ చేసేసుకొని మనకి ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ బోధన్, అట్లాగే మెడికల్ కాలేజ్ GGH గవర్నమెంట్ హాస్పిటల్ నిజామాబాద్లో కూడా దాదాపు మనకి 200 బెడ్లు ICU బెడ్స్ మనకు అవైలబుల్లో ఉన్నాయి. అంత ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కూడా మనం పాజిటివ్ కేసెస్ మనకు అడ్మిట్ చేయడానికి ఐసోలేషన్ వార్డు కూడా మనం పెట్టడం జరిగింది. ఒకవేళ పాజిటివ్ వచ్చిన వ్యక్తికి ఇంట్లో ఉండడానికి సౌకర్యంగా లేకపోతే ఒకటే రూమ్ ఉన్నట్లయితే గవర్నమెంట్ క్వారంటైన్ సెంటర్స్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నామండి. మన బోధన్ డివిజన్లో అమదాపూర్లో కూడా క్వారంటైన్ సెంటర్ ఒకటి పెట్టారు. దాంట్లో ఒక ANMs అట్లాగే మెడికల్ ఆఫీసర్ ఉంటారండి. ఇంకా అక్కడే భోజన వసతి అట్లాగే ఉండడానికి కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి. గవర్నమెంట్ ఆరోగ్య కేంద్రం రుద్దూర్ పరిధిలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు అందరికీ కూడాను మనము ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రుద్దూర్లో ఎవరికైనా సింటమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా దగ్గు, జ్వరం, కరోనా వ్యాధి లక్షణం ఉన్నట్లయితే వాళ్ళకి వ్యాధి నిర్ధారణ పరీక్షలు మన హాస్పిటల్లో ఉచితంగా చేయడం జరుగుతుందండి. ఎవరైనా కానీ మీకు అలా డౌట్ ఉన్నట్లయితే, మీకు వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా వచ్చి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి కరోనా పరీక్షలు చేయించుకోవాలని నా మనవి. అలాగే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 45 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి కూడా కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా ఉచితంగా ప్రభుత్వం నుండి అందజేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రుద్దూర్లో కూడా ఏప్రిల్ 1 నుంచి మనకి అబోవ్ 45 ఇయర్స్ ఉన్న వారందరికీ కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది కొనసాగుతూ ఉందండి.
ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరూ 40 సంవత్సరాలు పైబడిన ప్రజలందరూ కూడా ఖచ్చితంగా వచ్చి వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిందిగా నా మనవి. అతి ముఖ్యంగా ఏమిటంటే 40 సంవత్సరాలు పైబడి ఏదైనా కోమార్బిడిటీ కండిషన్స్ ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఎనీ బీపీ కానీ షుగర్ కానివ్వండి, ఎనీ అదర్ డిసీజెస్ ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా ఎక్కువ రిస్క్కి, చాలా హై రిస్క్ వాళ్ళు. అంటే 100 మందిలో వస్తుందంటే కోవిడ్ కరోనా, దాంట్లో 10 మంది మాత్రం హాస్పిటల్ అడ్మిషన్స్ జరుగుతున్నాయండి. 9 మందికి సింటమ్స్ ఏం ఉండటం లేదు. ఆ 10 మంది ఉన్న వాళ్ళలో కూడా ఎవరికి ఎక్కువ అవుతున్నాయంటే వ్యాధి లక్షణాలు, సివియర్ సింటమ్స్ ఎవరికి వస్తున్నాయంటే ఎవరైతే కోమార్బిడిటీ కండిషన్స్ అయితే ఉన్నాయో వాళ్ళకు మాత్రమే వ్యాధి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వారు ఎవరైతే హైపర్ టెన్షన్, బీపీ, షుగర్ ఎక్కువ ఉన్నవాళ్ళు, అట్లాగే ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, వేరే డిసీజెస్ నుండి బాధపడుతున్నటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా హై రిస్క్ వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ప్రయారిటీగా వాళ్ళు ముందుకు వచ్చి తీసుకోవాల్సిందిగా నా మనవి. అట్లాగే ఎబో 65 ఉన్నటువంటి వాళ్ళు కూడా ముందు ఇవ్వడం జరిగింది. వాళ్ళలో కూడా చాలామంది మన వారికి రాలేదు. వ్యాక్సిన్ గురించి ఎన్నో అపోహలు పడుతున్నారండి. ఇది చాలా మంచి వ్యాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ మన దగ్గర ఇస్తున్నామండి. ఎవరికి కూడా ఇప్పటివరకు దాదాపు దేశం మొత్తం కూడా దాదాపు 1 కోటి మంది వరకు తీసుకున్నారండి. ఇప్పటివరకు కూడా వ్యాక్సిన్ వల్ల చనిపోయిన వాళ్ళు ఎవరు కూడా ఒక్క కేసు కూడా రిపోర్ట్ కాలేదండి. ఏదో కోఇన్సిడెంట్గా వ్యాక్సిన్ ఇచ్చిన టైంలో ఏదో అవ్వడం తప్ప వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల చనిపోయిన కేసు ఒకటి కూడా రిపోర్ట్ కాలేదు. సో ఇట్ ఈస్ చాలా సేఫ్ వ్యాక్సిన్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఖచ్చితంగా ఈ కరోనా వ్యాక్సిన్ అనేది కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇస్తున్నాము, ఖచ్చితంగా దీన్ని తీసుకో. పారిశ్రామిక వాడ సంగారెడ్డి జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేయబడిన సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ మొదటి సమావేశం నిర్వహించబడింది. ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామిక వాడలోని పాటిగ్రామ శివారులో గల ఎస్వీఆర్ గార్డెన్ నందు సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ ఆధ్వర్యంలో ఫార్మా మరియు ఇతర కంపెనీల ప్రతినిధులతో జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేయబడిన సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క మొదటి సమావేశం నిర్వహించబడినది. ఈ సమావేశంలో నూతనంగా ఏర్పాటైన కౌన్సిల్ యొక్క ఆఫీస్ బేరర్స్ మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పాల్గొని సొసైటీ చేయవలసిన కార్యక్రమాలు, పారిశ్రామిక ప్రాంతంలో పనిచేసే మహిళల యొక్క భద్రత, ట్రాఫిక్ రద్దీ నిర్వహణ, ఇండస్ట్రీ సెక్యూరిటీకి సంబంధించి పోలీస్ తరపున నిర్వహించవలసిన భద్రతా ఏర్పాట్లకు సంబంధించి మరింత సమన్వయంతో ముందుకు వెళ్లేలా కార్యాచరణ రూపొందించబడిందని, భవిష్యత్తులో సెక్యూరిటీ కౌన్సిల్ తరపున పారిశ్రామిక ప్రాంతంలో సీసీ కెమెరాల ఏర్పాటు, మహిళా సాధికారికత వంటి అంశాలపై కార్యాచరణ ఉంటుందని తెలిపారు. సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో ఉమెన్స్ ఫోరం, ట్రాఫిక్ ఫోరం మరియు సెక్యూరిటీ ఫోరంలను ఏర్పాటు చేయడం జరిగింది. మనం 3తో స్టార్ట్ చేద్దాం. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఇండస్ట్రీ, నాట్ వర్కర్స్ అండ్ స్టాఫ్. ఫస్ట్ ఇండస్ట్రీ ఇంపార్టెంట్, తర్వాత వర్కర్స్, సెకండ్ ట్రాఫిక్, థర్డ్ ఉమెన్ సేఫ్టీ. మళ్ళీ అందులో హారిజాంటల్ ఏమేమి ఉండాలనేది నెక్స్ట్ మళ్ళీ డిసైడ్ చేద్దాం. మనం ఈ విధంగా చేసి ఇప్పుడు మనము ఈ విధంగా చేస్తే ఇప్పుడు రీసెంట్ గా జైరాబాద్ లో ఒక పబ్లిక్ హియరింగ్ అయింది జనవరి 20th నాడు. నిమ్స్ అని మీ అందరికి తెలిసి ఉంటుంది. నిమ్స్ అనేది నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. మన జిల్లా, మా తెలంగాణకు ఒకటి 2 శాంక్షన్ అయినాయి. ఇది ఒకటి జైరాబాద్. 3000 ఎకరాలు ఆల్రెడీ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసింది. ఇప్పుడు ఈ కోవిడ్ తోనే ఎన్నో ఇండస్ట్రీస్, చైనా నుంచి బయటకు వెళ్తున్న ఇండస్ట్రీస్ అట్రాక్ట్ చేయాలని చెప్పేసి ఇమ్మీడియట్ క్లియర్ చేయమన్నారు. అక్కడ 17 విలేజ్ వాళ్ళు దాన్ని అడ్డుకోవాలని చూశారు. పబ్లిక్ హియరింగ్ ని అడ్డుకుంటే క్యాన్సిల్ అయిపోతుంది ప్రాజెక్టు, అప్పుడు మా భూములు ఇవ్వని వాళ్ళు. ఆ భూముల రేట్లు పెరిగిందే నిమ్స్ తో పెరిగింది. అట్లాంటిది ఇప్పుడు నిమ్స్ వద్దంటారు. అయినా కూడా ఇండస్ట్రీస్ రావాలి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు పారిశ్రామికవేత్తలు మళ్ళీ కొత్త యూనిట్లు పెట్టాలి. పెడితే ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రానికి ఎంతో ఇన్కమ్ వస్తుంది. కాబట్టి మేము చాలా ప్లాంట్ గా భీమరెడ్డి మేమందరం కలిసి ఎట్లా బయటికి ఎక్స్పోజ్ కాకుండా చాలా ప్లాంట్ గా బందోబస్తు వేసి బయట జిల్లాల నుంచి ఫోర్స్ తెప్పించి మా అధికారులకు చెప్పేసి విలేజర్స్ ఎవ్వరు రాకుండా చేసి ఆ పబ్లిక్ హియరింగ్ క్లియర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ 3000 ఎకరాలు జైరాబాద్ లో 3000 ఎకర్స్ ఇప్పుడు రెడీగా ఉంది ఇండస్ట్రీస్ కి అలాట్ చేయడానికి. ఎదుర్కోవద్దు అనేది మా ఉద్దేశం. అందుకొరకే మేము వాటికి టాప్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఎవరు వచ్చినా సరే మేము ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవుతున్నాము, ఇమ్మీడియట్
యాక్షన్ తీసుకుంటున్నాం. మన కోవిడ్ టైంలో అయితే మీరందరూ చూసి ఉంటారు. కోవిడ్ టైంలో రియల్గా మాకు చాలా టఫ్ టైం అది. ఒకవైపు ఏమో ఇదంతా అన్ని స్టేట్స్ నుంచి వచ్చిన ఉన్న ఏరియా, ఇదంతా మైగ్రేటింగ్ లేబర్ ఉన్న ఏరియా ఇది. ఒక్కసారిగా లాక్డౌన్ కాగానే జనాలంతా వచ్చేసి కొన్ని ఇండస్ట్రీస్లో న్యూసెన్స్ చేశారు. మాకు ఇండస్ట్రీస్ అంతా ఫోన్లు, సార్ వీళ్ళంతా మాకు న్యూసెన్స్ చేస్తున్నారు, ఇలా ఎప్పుడు పంపిస్తారో చెప్పండి, ట్రైన్లు ఎప్పుడున్నాయో చెప్పండి అని ఎంక్వైరీలో. జైరాబాద్ నుంచి జైరాబాద్ అల్లనాల వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఉన్నారు, నేపాల్ ఉన్నారు, వీరంతా న్యూసెన్స్ చేస్తున్నారు, మీరు ట్రైన్లు ఎప్పుడు అరేంజ్ చేస్తున్నారని. మేము వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసి ట్రైన్లన్నీ ఎప్పుడెప్పుడు ఎక్కడ ఏ స్టేషన్లో ఎక్కడికి బయలుదేరుతున్నావో చెప్పి అందరు కోఆర్డినేట్ చేసి మొత్తం అందరినీ ఖాళీ చేయించడం జరిగింది. ఎన్నో ఇండస్ట్రీస్, ఇక్కడ ఏదో టైర్ల ఫ్యాక్టరీ అక్కడ ప్రాబ్లమే, ఐఐటీల ప్రాబ్లమే, ఇట్లా మొత్తం మీద అందరినీ పంపడం జరిగింది. ఇంకా పాసులు కావాల్సిన వాళ్ళకు ఎంతో మంది ఫార్మా ఇండస్ట్రీస్ వాళ్ళు ప్రతిరోజు వచ్చి ఏపీకి వెళ్ళాలి, పాసులు కావాలని, మా వర్కర్స్ తెచ్చుకోవాలి, తీసుకురావాలని ఇంట్లో ఎంతో మంది వచ్చారు. అందరికీ ఎట్లాంటి ఇబ్బంది కాకుండా పాసులు ఇవ్వడం జరిగింది. కావాలంటే ఫస్ట్ మేము పోలీస్ డిపార్ట్మెంట్ మేము ముందుంటాం, ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇంకా అందరం టీం వర్క్ లాగా పోతే తప్పకుండా వస్తుంది. అందుకే ఈ సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇది ఓన్లీ ఇనాగరల్ మీటింగ్. ఇది మళ్ళీ మనం ఎవ్రీ మంత్, అదే చెప్తున్నాం, నెక్స్ట్ ఎవ్రీ మంత్ ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో పెడదాం. పెట్టి ఓన్లీ మనం సొసైటీ సభ్యులే కాకుండా, మన సభ్యులు కమిటీ కాకుండా లోకల్ లీడర్స్ కూడా పిలుస్తాం. ఎందుకంటే మనకున్న ప్రాబ్లం అంతా లోకల్స్ తో కూడా ఉంది. కాబట్టి లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఇంకెవరన్నా ఉంటే వాళ్ళందరిని పిలిచి వాళ్ళందరి సమక్షంలోనే చెప్దాం. ఏ సమస్య ఉన్నా సరే చట్ట ప్రకారం పోవాలి. గ్రామస్తులకు ఏమైనా సమస్య ఉందా, ఉంటే మీకు ఏమైనా పొల్యూషన్ సమస్య ఉందా, ఉంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులకే కంప్లైంట్ చేయాలి. అంతేగాని డైరెక్ట్ ఫ్యాక్టరీ మీదకి రావద్దు. లేదంటే ఎవరికన్నా ఏదైనా యాక్సిడెంట్ అయిందా, కంపెనీ బస్ ఏమైనా యాక్సిడెంట్ అయిందా అయితే ఏంటంటే మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, మేము కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అంతేగాని కంపెనీ మీదకి వెళ్ళొద్దు. ఎవరైనా వర్కర్ చనిపోయిందా, ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ అయ్యి ఏమైనా వర్కర్ చనిపోయిందా, డెడ్ బాడీ తీసుకొని కంపెనీ మీదకి వెళ్తారు. అట్లా వెళ్ళడానికి వీల్లేదు. మీరు కంప్లైంట్ ఇవ్వండి, మేము కేసు రిజిస్టర్ చేస్తాం. ఎవరిది నిర్లక్ష్యమో మేము డిసైడ్ చేస్తాం. ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఆర్ బాయిలర్ ఇన్స్పెక్టర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరిది నిర్లక్ష్యం ఎవరిదని. అంతేగాని ఎవరి చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు. ఇట్లా ఒక పద్ధతి అనేది, ఒక డిసిప్లిన్ అనేది రావాలి. అది రావడం కొరకు ఎవ్రీ మంత్ ప్రతి ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ మీటింగ్స్ పెట్టి మీ సమస్య, అదే టైంలో ఇండస్ట్రీస్ నుంచి కూడా మీకు ఏమైనా సమస్య ఉంటే ప్రొసీడింగ్స్ లో రాద్దాం. ఆ సమస్య రాసుకొని, ఇప్పుడు చెప్పారు ట్రాఫిక్ ప్రాబ్లం ఇస్నాపూర్, అది రాసుకుంటాం. ఎంక్రోచ్మెంట్స్ ఏమున్నా సరే నేను రేపే మా అడిషనల్ ఫోర్స్ పంపిస్తాను, మొత్తం తీయించేస్తాం. అది కంటిన్యూస్ ప్రాసెస్. అది ఎవ్రీ మంత్ పోలీసులు ఎవ్రీ మంత్ వస్తున్నారని తెలిస్తే ఇంకా వాడు ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక్కసారి చేసి మర్చిపోతే మళ్ళీ మేము చేసినాం, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి కూర్చుంటాడు వాడు. అది కంటిన్యూస్ ప్రాసెస్. అది తప్పకుండా చేద్దాం, మినిట్స్ లో రాద్దాం. నెక్స్ట్ మంత్ వరకల్లా మేము కంప్లైంట్స్ ఇస్తాం. మాదైతే మాది, ఎవరిదైతే వాళ్ళు యాక్షన్ తీసుకొని మళ్ళా ఈ మన కౌన్సిల్లో మళ్ళీ మేము కంప్లైంట్స్ ఇస్తాం. అట్లా ప్రతి ఒక్కరము ఎవరి బాధ్యత ఉంటే వాళ్ళది. ఇప్పుడు ఆర్డీఓ గారు ఉన్నారు, ఏదైనా ల్యాండ్ ఇష్యూ, మీకు ఏమైనా ల్యాండ్. చెత్తరహిత పట్టణాలుగా నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను తీర్చిదిద్దుతామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ ఆటోలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్న సమున్నత లక్ష్యంతో ప్రారంభించిన స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా పటాన్చెరు రామచంద్రపురం సర్కిల్ కి మంజూరైన 6 చెత్త సేకరణ ఆటోలను బుధవారం సాయంత్రం పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని కోరారు. ప్రభుత్వం అందించిన తడి పొడి చెత్త బుట్టల్లో చెత్తను వేసి స్వచ్ఛ సేవకులకు అందించాలని కోరారు. బహిరంగంగా చెత్తను పడవేస్తే వ్యాధుల ప్రబలే అవకాశం ఉంటుందని తెలిపారు. 3 డివిజన్లను చెత్తరహిత డివిజన్లుగా మార్చే ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సంపూర్ణ సహకారం అందించాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 3 డివిజన్లకు భారతీనగర్, రామచంద్రాపూర్, పటాన్చెరు 3 డివిజన్లకు తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా తీసుకుపోవడానికి ఈరోజు వెహికల్స్ను లాంచింగ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కుమార్ యాదవ్ పటంచూరు కార్పొరేటర్, అలాగే రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్పా నగేష్ యాదవ్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బంది వాళ్ళందరూ కలిసి ఈరోజు ఈ 3 డివిజన్లలో తడి చెత్త పొడి చెత్త వేరు చేసి తీసుకుపోవడానికి వెహికల్స్ అన్నీ ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. దాని పూర్తి స్థాయిలో ప్రజలు చెత్తను ఇష్టం ఉన్నట్టు బయట పడేయకుండా ఈ వెహికల్స్ ద్వారా మీరు పంపించినట్టయితే మన ప్రాంతాన్ని మీరు పరిరక్షించుకున్న వాళ్ళం అవుతాం, శుభ్రంగా ఉంచుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రజలందరూ పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ 3 డివిజన్ల ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. గడ్డపోతారం పారిశ్రామిక వార్డులోని రసాయన పరిశ్రమలో రియాక్టర్ వద్ద అకస్మాత్తుగా రసాయన మెగచిమ్మి మమ్హోల్ మూత ఎగిరిపడడంతో ప్రమాదం సంభవించింది. ఒక కార్మికునికి రసాయనం పడి స్వల్ప గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంగారెడ్డి జిల్లా చిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని వర్ధమాన్ రసాయన పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఒక వ్యక్తిపై రసాయనం పడి స్వల్పంగా గాయాలయ్యాయి. కార్మికుడిని హుటాహుటిన హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రసాయనం ఘాటుకు చుట్టుపక్కల వారందరికీ కూడా శ్వాస తీసుకోవడానికి ఇబ్బందికరంగా మారింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఎప్పటికప్పుడు వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.